మద్దతు పొందినటువంటి సిద్ధాంతం ఏంటంటే ముస్లిం సార్వభౌమాధికారం. ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం నాన్ ములికీల యొక్క మద్దతు పొందుతుంది. నాన్ ములికీల యొక్క మద్దతు పొందినటువంటి సిద్ధాంతం ఏంటంటే ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం. అయితే ముందుగా ముల్కీ ఉద్యమం అనేది ముల్కీలు నాన్ ముల్కీలు అనేది మాత్రమే మారింది. ముల్కీ ఉద్యమం అనేది మొదటి నుండి కూడా ముల్కీలు నాన్ ముల్కీలుగా మాత్రమే జరిగింది. కానీ ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం ఇక్కడ కొత్త నిర్వచనం ఇచ్చింది. ఎందుకంటే ముల్కీలను ఇక్కడ హిందువులుగా ముస్లింలుగా విడగొట్టింది. ఇప్పటి వరకు ముల్కీలంటే ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంతం వచ్చేంత వరకు ముల్కీలంటే ఒకరే, లోకల్ వాళ్ళు ముల్కీలు. కానీ ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం ఇక్కడ కొత్త నిర్వచనం ఇచ్చింది. అదేంటంటే ముల్కీలను రెండు రకాలుగా విభజించింది. హిందూ ముల్కీలు, ముస్లిం ముల్కీలు అని రెండు రకాలుగా విభజించింది. అయితే ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం ముస్లిం ముల్కీల యొక్క మద్దతు పొందింది. ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం తర్వాత దీనిని రజాకార్లు విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు ముల్కీలందరూ ఒకటే, కానీ ఈ నిర్వచనం రావడంతో ముల్కీల లోపల కూడా వేరియేషన్స్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకాల తయారీ విభాగంలో ఏర్పడినటువంటి అసహనం వల్ల రెండు రకాల సిద్ధాంతాలు వచ్చాయని చూసాం. దక్కన్ జాతీయవాదం, ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతాలు ఆవిర్భవించాయని చూసాం. దక్కన్ సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం దక్కన్ సార్వభౌమాధికారంకి ముల్కీలు మద్దతు తెలుపగా